అందరికీ మరణాత. చాలామంది ప్రార్థనలు ఎలా చెయ్యాలి, మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకనే రోమపత్రికలో దేవుడు మనతో పలుకుతున్న మాట ఏమిటంటే, అటువలే మన బలహీనతను బట్టి ఆత్మ సహాయం చేజూచున్నాడు అనగా యుక్తకరమైనటువంటి ప్రార్థన మనకు చేయటం రాదు కానీ, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో మన కొరకు ఆత్మ విజ్ఞాపన చేయుచున్నాడు అని పలుకుతున్నాడు. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేస్తున్న విషయాన్ని గ్రహించి తీరా. అందుకని మనము ఇండివిజువల్గా చేసే ప్రార్థన లేదా ఒకరిద్దరు చేసే ప్రార్థనకు బలం ఉంటుంది. అలాగని మరి సంఘమంతా చేస్తే ఆ ప్రార్థనకి ఇంకా ఎంతో బలం ఉంటుంది కదా. అందుకని మరి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు సంఘము లేదా సంఘ సభ్యులు పేతురు కొరకు ప్రార్థించినప్పుడు చెరసాల నుండి ఎలా విడిపించబడ్డాడో మన అందరికీ తెలుసు. దేవదూత ద్వారా సంఖ్యలన్నీ విడిపించుకుని బయటకు తీసుకురాగలిగాడు. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందన్న దాన్ని మనం గ్రహించి తీరా. మరి దీనిని బైబిల్లోని వాక్యాలను ఎన్నుకున్న బైబిల్ని బాగా చదువుతున్నాం. మరి అందుకనే అక్టోబర్ 31వ తారీఖున చూసినప్పుడు మరి రిఫార్మేషన్ డే అనగా ఆ బైబిల్ మన చేతికి అందించినటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానించుకుంటాం. ఆయనే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. మరి ఈయన రోమన్ చర్చ్ వారు చేసే కార్యాలను నిలదీస్తారు. అనగా మరి ఎవరైతే పాపం చేస్తే వారికి ఈ పత్రాలు అమ్మి మరి ప్రార్థన ప్రాయచిత్తం జరుగుతుంది, లేకపోతే శిక్షణ తగ్గిపోతుందని మరి వారు చెప్పినప్పుడు ఇదంతా తప్పు, ఇది కాదు, కేవలము బైబిల్ ద్వారా శ్వాసం ద్వారా క్రీస్తు ద్వారా మాత్రమే నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతావు అనే దానిని అన్నిటినీ 95 తీసేసి అక్కడ రాసి ఆ యొక్క చర్చ్ దగ్గర మరి ప్రచురించినప్పుడు అనేకులు మరి తిరస్కరించారు. ఆయన మీద ఎన్నో వాదనలు చేశారు. మరి ఈయనకి వాదనా శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని మనం గమనించినప్పుడు ప్రార్థనా శక్తి. అంటే మరి ఈయన బైబిల్ని చదువుతున్నప్పుడు మరి అన్నా చేసినటువంటి ప్రార్థనకు ఈయన ముక్తుడైపోయి దానిని బట్టి నేను కూడా ప్రార్థించాలని బైబిల్లో వాక్యాలు ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టారు. పరలోక ప్రార్థనలో ప్రతి అంశంను ప్రతి వర్డ్ను విడదీసి ప్రార్థించడం చేసి మరి తన భోజనం చేసేటప్పుడు భోజనం కొరకు అలాగని భోజనం చేసిన తర్వాత ప్రార్థించేవారు. పడుకునేటప్పుడు ఆ తండ్రి ఇదిగో సిలువలో నా ఆత్మని చేతికి అందించుచున్నాను అని ఎలాంటి ప్రార్థన చేస్తారో, నిద్రించే ముందు నా ఆత్మని నీ చేతికి అందిస్తున్నాను మరి ఉదయాన్నే లేచి మళ్ళీ ప్రార్థించి శక్తి ఆయన గ్రహించి మరి ఆనాడు రోమన్ చర్చి వారందరినీ కూడా నిలదీశాడంటే కేవలం ప్రార్థనా శక్తి. కనుక మనము కూడా ఈ ప్రార్థనలు ఇంత శక్తి ఉంటుంది, ఈ ప్రార్థనకు పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేస్తాడనే విషయాన్ని గ్రహించి అంత ప్రార్థనా శక్తిని పొందుకునే ధన్యత వీక్షిస్తున్న మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత.